తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తేడా రోజురోజుకు స్పష్టంగా కనిపిస్తోంది. భాషలో యాస, పండుగల్లో వైవిధ్యం వంటి కొన్ని అంశాలు మినహాయిస్తే రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. బ్రిటిష్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన ఘన చరిత్ర ఉన్నది. దాదాపు 60 ఏళ్లు కలిసి ఉన్న ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు పూర్తిగా భిన్నం. తెలంగాణ రాజకీయాలు నిర్మాణాత్మకంగా సాగుతుండగా ఏపీ రాజకీయాలు విచ్ఛిన్నం దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ప్రజల సమస్యలు, రాష్ట్ర సమస్యలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఏపీలో మాత్రం వ్యక్తిగత విమర్శలు, హత్యలు, దాడులు, ప్రతిదాడులు హైలైట్ అవుతున్నాయి. తాజాగా సీఎం జగన్ పై జరిగిన దాడి, దానికి పేలుతున్న మాటల తూటాలు దీనికి నిదర్శనం. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా కోడికత్తి, బ్లేడ్ దాడి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, వివేకానందరెడ్డి హత్య, అక్రమ సంబంధాలు, కసినో బాగోతాలు, బ్లూ ఫిల్మ్లు, గుట్కా, డాన్సులు వంటి అంశాలపై ఏపీ లీడర్లు తిట్టుపోసుకుంటున్నారు. జగన్ కంటిపై దాడి జరిగి ఒకరోజు తిరగక ముందే తెనాలిలో పవన్ పై రాయి దాడికి ప్రయత్నించడం ట్రెండ్కు అద్దం పడుతోంది. తెలంగాణలో మాత్రం రైతుల సమస్యలు, కృష్ణా గోదావరి జలాల్లో వాటా, ప్రాజెక్టుల భద్రత, ఎన్నికల హామీల అమలు వంటి వాటిపై వాగ్వాదాలు జరుగుతున్నాయి. రేవంత్ కేసీఆర్ ను తిట్టినా, కేసీఆర్ రేవంత్ ను తిట్టినా ప్రజా సమస్యలకు సంబంధించిన ఏదో విషయం అందులో ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, సచివాలయ నిర్మాణంలో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి అంశాలపై తెలంగాణలో చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపులు, ఎంపీ అభ్యర్థుల ఎంపిక, మార్పు చేర్పుల వంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ పొలంబాట ప్రోగ్రాంలో రైతులను కలుస్తూ వాళ్ళ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చి 4 నెలలు కూడా కాలేదని, అంతలోపే రాష్ట్రం సర్వనాశనం అయిందా అని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. బీజేపీ విమర్శలు హద్దులు దాటినట్లు కనిపించినా ఆ పార్టీ నేతలు కూడా ప్రజా సమస్యలనే ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ చెడ్డి ఊడదీస్తామని ఎంత తీవ్రంగా మాట్లాడినా విమర్శలు అమితంగా ప్రజలకు సంబంధించినవే. కానీ ఏపీ నేతల విమర్శలు మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఏపీ రాజకీయాల్లో గత 5 ఏళ్లలో ప్రజల సమస్యల కంటే వ్యక్తిగత విమర్శలే ఎక్కువ. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా రాజధాని ఏదో నిర్మాణం కాకపోవడం నవ్యాంధ్ర పెద్ద వైఫల్యాల్లో ఒకటని పరిశీలకుల అంచనా. రాజధాని అంశం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమ కరువు, ఉత్తరాంధ్ర కష్టాలు వంటి అంశాలపై వాస్తవానికి పార్టీలు ఫైట్ చేయాలి. రోజు చర్చలు, విమర్శలు కొనసాగాలి. అందుకు బదులుగా నిత్యం వ్యక్తులను టార్గెట్ చేసుకోవడమే కనిపిస్తోంది. జగన్ ఫ్యాక్షనిస్ట్ అని చంద్రబాబు, పవన్ విమర్శిస్తున్నారు. జగన్ కూడా పవన్ పై రాజకీయ విమర్శలు చేయకుండా అతని 3 పెళ్లిళ్లనే ప్రస్తావిస్తుంటాడు. మీ ఇంటి ఆడపిల్లలు జాగ్రత్త అంటున్నాడు. పవన్ దీనికి రెచ్చిపోయే జగన్ తన 4వ పెళ్లామని అన్నాడు. లోకేష్ పప్పు, లోకేష్ తండ్రి ఎవరని వైసీపీ నేతలు నోరు చేసుకుంటున్నారు. జగన్ నత్తి పకోడి అని వివేకానందరెడ్డిని జగన్ అండతో ఘోరంగా నరికి చంపారని, రోజా బూతుల రాణి అని టీడీపీ నేతలు మరింత డ్యామేజ్ చేసేలా మాట్లాడుతుంటారు. కొడాలి నాని గుట్కా, అంబాటి రాంబాబు డాన్స్, పోకిరి మాటలపై చంద్రబాబు మచ్చలపై సెటైర్లు పడుతుంటాయి. రెండు రాష్ట్రాల రాజకీయాలు భిన్నమని తాజా ఎన్నికలు కూడా నిరూపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందంటూ రేవంత్ ప్రభుత్వం గతాన్ని తవ్వి కేసులు పెడుతోంది. కాళేశ్వరం, పేపర్ లీకేజ్, ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైనా ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో సంబంధం ఉన్నదే. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన రేవంత్ మాట తప్పాడని, కాంగ్రెస్ రాగానే కరువొచ్చిందని కేసీఆర్ ఫైర్ అవుతున్నాడు. బీఆర్ఎస్ విమర్శలు కూడా ప్రజల సమస్యలకు సంబంధించినవే. ఏపీలో మాత్రం మనిషి పుట్టక, ప్రవర్తన, కాపురాలు, హత్యలపై చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కు పుట్టలేదని, ఆమె పెంపుడు కూతురని వైసీపీ లీడర్లు తిట్టడం దీనికి పరాకాష్ట. మన రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల అని మురిసిన వాళ్లే రాత్రికి రాత్రే ప్లేట్లు మార్చి మొరుపల్లి షర్మిల శాస్త్రి అని వెకటిస్తున్నారు. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి, మానసిక పరిపక్వత ఏపీ లీడర్లలో కొరువడిందనే విమర్శలు వస్తున్నాయి. తనను బ్లేడ్లతో కోస్తున్నారని పవన్ చెప్పడం కూడా ఇలాంటిదేనని అంటున్నారు. విమర్శకుల విషయంలో అన్ని పార్టీలు ఒకే తాన ముక్కలని, ఇదంతా తమ దౌర్భాగ్యమని ఏపీ ప్రజలు వాపోతున్నారు.